వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ యాంప్లిఫైర్ అనేది మేడ్చల్ నుండి ప్రభాకర్ రావు గారు తీసుకొచ్చారు. అతను ఆన్లైన్లో స్పేర్ పార్ట్స్ తెప్పించుకొని తనే యాంప్లిఫైర్ తయారు చేసుకున్నాడు. అన్న, నాకు టెక్నికల్గా కొద్ది గొప్ప అవగాహన ఉంది, అందుకని నేను ఈ యాంప్లిఫైర్ తయారు చేసుకున్నాను. తయారు చేశాక ఈ యాంప్లిఫైరు హమ్మింగ్ వస్తుంది, అందులోటి ఐసీలు హీట్ అవుతున్నాయి. ప్రాబ్లం ఏంటో చూడండి, చూసి మొత్తం రీవర్క్ చేసి యాంప్లిఫైర్ చేసి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. సరే అని యాంప్లిఫైర్ మనం ఒప్పుకోవడం జరిగింది. ఏముంది ప్రాబ్లం అని చూస్తే, ఇందులో ఈ 4 పెట్ సబూఫర్ 4 పెట్ అనేది షార్ట్ అవ్వడం జరిగింది. అందువల్ల ఈ మాస్ఫెట్లు హీట్ అవుతున్నాయి. ఇంకో ప్రాబ్లం ఏమిటంటే, ఈ జెమ్టెక్ రిమోట్ కిట్ అనేది అది కూడా ప్రాబ్లం వచ్చేసింది. రిమోట్ కిట్టు ఇందులో సెంటర్ ఛానల్ పనిచేయడం లేదు. ఈ సెంటర్ ఛానల్ నుండి నాయిస్ వస్తుంది, దాని నుండి వాయిస్ రాకుండా ఓన్లీ నాయిసే వస్తుంది. ఇవి ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్. ఈ యాంప్లిఫైరు మన దగ్గరికి వచ్చినప్పుడు ఎలా ఉంది, మనం వైరింగ్ చేశాక ఎలా ఉందనేది ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఫ్రంట్ లుక్లో గ్రే కలర్ ప్యానల్, ఇది ఎన్కోడర్ అండ్ సెలెక్టర్, అది పవర్ ఆన్ ఆఫ్ స్విచ్, ఇది సబ్ ఊఫర్ కంట్రోలు, యూఎస్బి పోర్టు, బాటంలో గోల్డ్ కలర్ బుష్లు, బ్యాక్లో ఈ 6 ఛానల్ స్పీకర్ సాకెట్స్, ఫ్రంట్ లెఫ్ట్ రైట్, సరౌండ్ లెఫ్ట్ రైట్, సెంటర్ సబ్ ఊఫరు, ఇక్కడ ఫ్యూజు, ఇవి ఆర్సీ సాకెట్లు, స్టీరియో ఇన్పుట్స్, టీవీ డివి డిటిహెచ్, ఇవి డమ్మీ. ఇక్కడ ఆడియో రష్ వేయడం జరిగింది, ఆప్టికల్ 1, ఆప్టికల్ 2, కోఎక్సల్. ఇంటర్నల్ చూద్దాము ఒకసారి. ఇంటర్నల్ అయితే ఈ విధంగా డిజైన్ చేశాను. పవర్ సెక్షన్కి వస్తే 3030 10 ఆంపియర్ ప్యూర్ హెచ్డి కాపర్ ట్రాన్స్ఫార్మర్, ఇవి 4 10,000 MFD 63 వోల్ట్ ఫిల్టర్స్ 4, ఇది 3 మెటల్ డయోడ్. 5 ఛానల్ కోసం అని మహారాజా 10 ఫిట్ బోర్డు యూజ్ చేయడం జరిగింది. ఇది ఈచ్ ఛానల్ 125 to 150 వాట్ దాకా అవుట్పుట్ వస్తుంది. ఇది సబ్ ఊఫర్ కోసం 4 ఫిట్ మోనో థండర్ బోర్డ్. ఇది రిమోట్ కిట్ వచ్చేసి జెమ్టెక్ రిమోట్ కిట్, ఇన్బిల్ట్ యూఎస్బి ఇందులోనే ఉంటుంది. ఇది సబ్ ఊఫర్, క్రిస్టల్ సబ్ ఊఫర్. ఇది డిజిటల్ ఇన్పుట్ కోసం అని హెచ్డి ఆడియో రష్ డికోడర్. ఇది ఆప్టికల్ 1, ఆప్టికల్ 2 ఉంటాయి ఇందులో. ఈ కింద వచ్చేసి స్పీకర్ ప్రొటెక్షన్, ఇది 6 ఛానల్ది. 5 ఛానల్స్ కోసం 10 యాంప్ రిలే, సబ్ ఊఫర్ కోసం 30 యాంప్ రిలే తీసుకోవడం జరిగింది. లెఫ్ట్ రైట్లో 2 కూలింగ్ ఫ్యాన్లు, ఐసీలు హీట్ అవ్వకుండా ఉండడం కోసమని 2 కూలింగ్ ఫ్యాన్లు, బగ్ బోర్డ్ తీసుకోవడం జరిగింది. టోటల్ ఇంటర్నల్ లుక్ అయితే ఈ విధంగా డిజైన్ చేశాను. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.